Hi, hello, namaste. Welcome back to our channel, Mana Vizag. We have a guest from Nellore. Karthik is there with us today. Karthik, welcome to Vizag Yeah. and welcome to our channel. So, ముందుగా కంగ్రాచులేషన్స్, యూ ఆల్సో గాట్ ప్లేస్డ్ ఇన్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. థ్యాంక్ యూ. ఒకే దేశంలో చాలా కిలోమీటర్లు ప్రయాణించింది, అంతే కదా? 1,40,094 కిలోమీటర్. 1,90,000. 1,40,094 కిలోమీటర్. అది చెప్పడానికి కూడా నాకు నోరు తిరగట్లేదు, అంత పెద్ద నంబర్ అది, అన్ని కిలోమీటర్లు తిరగడం. ముందుగా మీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మీ రికార్డ్ గురించి, మీ ప్రయాణం గురించి మాట్లాడే ముందు మీ గురించి చెప్పండి మా వైజాగ్ ఆడియన్స్. సో నా పేరు వెంకట కార్తీక్. నేను పుట్టి పెరిగింది అంతా నెల్లూరులోనే, చదువు కానీ పుట్టి పెరిగింది అంతా నెల్లూరే. అండ్ సో బీటెక్ గ్రాడ్యుయేషన్ చేశాను. దాని తర్వాత సివిల్స్ ప్రిపేర్ అయ్యాను. దాని తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా వెబ్ సిరీస్కి వాటికి చేస్తున్నాను. సో లైఫ్లో ఒక పాయింట్లో అరే ఇది కాదు లైఫ్, మనం డిఫరెంట్గా థింక్ చేయాలి అని అనుకున్నప్పుడు సో ఈ జర్నీ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఈ జర్నీ స్టార్ట్ చేసి కంప్లీట్ చేశాను అనమాట. అంటే లైఫ్లో అందరూ ఒక స్టేజ్లో ఇరుక్కుపోతారు కదా, స్టడీ అండ్ జాబ్, అండ్ పెళ్ళి పిల్లలు అనే ఒక లూప్లో ఇరుక్కుపోయినారు. సో ఈ లూప్లో నుంచి బయటకు వచ్చి సాధిద్దాము, ఎవరి కోసం చూపించుకునే దానికి కాదు, నా కోసం నేను ఒకటి సాధించుకున్నాము. 60 years వచ్చిన తర్వాత ఏం చేసేవారా మన లైఫ్లో అంటే తిరిగి చూసుకుంటే ఏం ఉండకుండా ఉండే ఎంటీ ప్లేస్ కంటే కూడా ఒకటి సాధించాము అనేది ఒకటి ఉండాలని చెప్పేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అండ్ 1,40,000 కిలోమీటర్లు అని మీరు చెప్పారు కదా, పలకడం కూడా రావట్లేదు అని చెప్పేసి దట్స్ మై అచీవ్మెంట్. నైస్. అంటే సినిమా రంగంలో అలా ఒక కాలు పెట్టారు, సివిల్స్ అనే ఒక, అంటే అన్ని పెద్ద పెద్దవే, చిన్న చిన్న ఏం లేవు, అందులో ఒక కాలు పెట్టారు, బీటెక్ గ్రాడ్యుయేట్. సో ఎక్కడ దేనికి పొందడం లేదు, ఎందువలన అలాగా? సో చిన్నప్పటి నుంచి లైక్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎలా చెప్తారంటే మీరు చదువుకోవాలనే మాత్రం చెప్తారు, కానీ మనం పెరిగే కొద్దీ చాలా తెలుసుకుంటాం అన్నమాట. సో ఈ తెలుసుకునే క్రమంలో అంటే జనరల్ గా పెరిగే కొద్దీ చదువుతో పని చేస్తాం చాలా మంది. చెప్పండి. సో మనం పెరిగే కొద్దీ చాలా తెలుసుకుంటాం, అరే మనం చాలా మిస్ అయిపోయామే లైఫ్ లో, ఇది చేస్తే బాగుండు అని అనిపిస్తుంది అనమాట. సో అలా అనిపించినప్పుడు అలా దూకాను. కానీ లక్కీగా మా ఇంట్లో వాళ్ళు నన్ను సపోర్ట్ చేశారు. కానీ ఇలా ఎంతమంది ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఒక దాని నుంచి ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్ కి దూకుతున్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు. అరే ఏంట్రా ఇక్కడ ఉన్నావు కదా, మళ్ళీ దీన్నే చేయి అని అంటారు అనమాట. సో ఫస్ట్ మెంటల్ హెల్త్ ఇష్యూ అక్కడే వస్తుంది. సో నా మెయిన్ కాన్సెప్ట్ కూడా నో సూసైడ్స్. సో నో సూసైడ్స్ అండ్ మెంటల్ హెల్త్. నో సూసైడ్స్. నో సూసైడ్స్. సో అక్కడే ఆ లూప్ లో ఇరుక్కుపోయినప్పుడు మెంటల్ హెల్త్ ఇష్యూస్, లైక్ సూసైడల్ థాట్స్ వస్తాయి అనమాట. సో ఈ లూప్ ని మనం బ్రేక్ చేద్దాము, అట్లా డిఫరెంట్ ట్రై చేశాను. బట్ సో మీ పాయింట్ ఆఫ్ ట్రావెల్ నో సూసైడ్ ని ప్రమోట్ చేయడం. అవునండి, నో సూసైడ్ దేకో అప్నా దేశ్. అంటే జనాలు ట్రావెల్ చేయాలి, ట్రావెల్ చేసిన దాని వల్ల ఏముందంటే మనకి మనశ్శాంతి దొరుకుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే లైక్ ట్రావెల్ కి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మెంటల్ హెల్త్ కి ట్రావెల్ కి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో దాని మీద సూసైడ్ కి మాత్రం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పి నా ట్రావెల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు తీసుకున్నారు, నో సూసైడ్? మెంటల్ హెల్త్ ఓకే చాలా మంది తీసుకుంటారు, బట్ సూసైడ్ అనే పాయింట్ చాలా తక్కువ మంది తీసుకుంటారు. సో మీరు అడిగారు కదా, అక్కడ దూకారు ఇక్కడ దూకారు, లైక్ అది చేశారు ఇది చేశారు అని. లేదు, ఆ క్రమంలో ఆన్సర్ దాంట్లో ఉంది బేసిక్ గా. సో ఆ క్రమంలో నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సో నేను కూడా కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యేవాడిని. సో అలాగా, సో అప్పుడు నేచర్ తో కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు నేచర్ తో కనెక్ట్ అయ్యి ఓకే మనం ఇండియా మొత్తం ట్రావెల్ చేద్దాం అని చెప్పేసి ఆ లూప్ లో ఉండిపోయాను కదా. అది నాకు కూడా ఒక స్టేజ్ లో ఉంటది, ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది. సో అలా నాకు కూడా ఉండింది. అప్పుడు ఓకే ట్రావెల్ అనేది మెంటల్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్, నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకొని నేచర్ తో ట్రావెల్ చేస్తాం, పీపుల్ తో ట్రావెల్ చేద్దాం అని చెప్పేసి ఈ జర్నీ స్టార్ట్ చేశాను అనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారండి? సో స్టార్ట్ చేసింది నెల్లూరు నుంచే. నెల్లూరు నుంచి స్టార్ట్ చేసి లైక్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ఇదంతా కవర్ చేసుకొని నెల్లూరులోనే ఎండ్ చేశాను. ఎన్ని రోజులు పట్టింది మీ జర్నీ? 599 days. అదేంటి ఒక రోజు ఎందుకు ఆపేశారు? అలా ఆగిపోయింది. 600 అంటే బాగుంటుంది. 599 బాట అదే కదా, ఇక్కడ కూడా ప్లాన్ చేసుకోలేదు. నేను ప్లాన్ చేసుకున్నది 400 days బేసిక్ గా.
ఇంకా డిఫరెంట్ రీజన్స్ వల్ల ముందుకి వెనక్కి కొన్ని ప్లేసెస్ ఏదన్నా మంచిగా అనిపిస్తే నేను ఆగేవాడిని. పీపుల్ ఎక్కడైనా మంచిగా నన్ను ఇన్వైట్ చేస్తే వాళ్ళ ఇంట్లో ఉండి కల్చర్ తెలుసుకునేవాడిని, వాళ్ళ గురించి తెలుసుకునేవాడిని, లైఫ్ ఆఫ్ వే ఏం తెలుసుకునేవాడిని. సో అట్లా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఆగాను. సో అందువల్ల అది 400 కాస్త 599 అయ్యింది. సో ఏ బైక్ వాడారు? హిమాలయన్. హిమాలయన్. మంచి బైక్ అది. సో ఈ జర్నీలో వాట్ ఈస్ యువర్ స్వీటెస్ట్ ఎక్స్పీరియన్స్? దాంతో స్టార్ట్ చేద్దాం. యా, స్వీట్ ఎక్స్పీరియన్స్ అంటే పీపుల్. మనం అనుకుంటాం ఇంటి ముందు నుంచి బయలుదేరే ముందు అరే 140,000 కిలోమీటర్లు 400 రోజులు అసలు ఏంటి ఇక్కడ ఒక చిన్న పాజ్ అండి. ఈ 140,000 ముందు అనుకున్నారా? యా, ఓకే. సో అది ముందే అనుకున్నారు. యా, 160,000 నా ప్లాన్. 60. ఫస్ట్ ఇనిషియల్ జర్నీ స్టేజ్ లో నాకు ఏ ప్లాన్ లేదు. జస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్, పీపుల్ ని కలవాలి, ఇవన్నీ తెలుసుకోవాలి, లెసన్స్ నేర్చుకోవాలని. కానీ మా ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేశాడు అనమాట. ఏంటి, ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఉంది, అప్లై చేయను, లాంగెస్ట్ జర్నీ ఇన్ సింగిల్ కంట్రీ అని. అంటే ఓకే, ఇంత చేస్తున్నాం కదా మనం ఎందుకు అప్లై చేయకూడదు అని సెర్చ్ చేశాను. సెర్చ్ చేసినప్పుడు 1,14,000 కిలోమీటర్స్ ఎంత ఉంది అప్పుడు రికార్డు నేను అప్లై చేసినప్పుడు. ఎవరిది? గౌరవ్ అగర్వాల్ అని ఉత్తరప్రదేశ్ అతను. దాన్ని 140తో మనం బ్రేక్ చేసాం. సో ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ స్వీటెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ జర్నీ? యా, సో స్వీటెస్ట్ మూమెంట్ పీపుల్. ఫస్ట్ మనం ఏమనుకున్నాం అంటే అది ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటి పరిస్థితి అని అనుకున్నాం. ఇంట్లో వాళ్ళకి కూడా అదే ఉంది. కానీ 90% నెగిటివ్ పీపులే కదా. నెగిటివ్ గా అర్థం చేసుకుంటారు, వాళ్ళు తప్పు కాదు. నెగిటివ్ పీపుల్. అండ్ బయటికి పోయినప్పుడు ఎంత స్వీట్ గా బిహేవ్ చేస్తారంటే పీపుల్. మేబీ లైక్ టూరిస్ట్ కదా, లైక్ ట్రావెలర్ కదా, బైక్ సెటప్ చూసి ఇంకా ఎక్కువ ప్రేమ చూపించేవాళ్ళనమాట. అండ్ చాలా ప్లేసుల్లో నాకు భాష రాకపోయినా కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు. నాకు అర్థం అవుతుందా లేదా వాళ్ళకి అవసరం లేదు. అది బాగా ఎక్స్పీరియన్స్ చేశాను నేను. స్వీటెస్ట్ థింగ్స్ అవి. ట్రావెలర్స్ బేసిక్ గా అది ఉంటది. ఎందుకంటే చాలా మంది స్వీట్ గా మాట్లాడే మనుషులు ట్రావెలర్స్ ఏంటంటే నేను చేయలేదు ఒకళ్ళు చేస్తున్నారని అదొక తత్వం వాళ్ళలో ఉండి చాలా మంది చేయలేరు. ఇట్స్ నాట్ సో ఈజీ పీపుల్ టు ట్రావెల్ అంటారు. సో ఆ దీంతో ఎక్కువ మంది ఓన్ చేసేసుకుంటూ ఉంటారు. స్వీటెస్ట్ థింగ్ అది కూడా. సో ఆపుతారు కదా నన్ను, ఏదో ఒకటి తినిపిస్తారు, ఏదో ఒకటి తాగిపిస్తారు. లస్సీ అంటారు, బటర్ మిల్క్ అంటారు. లస్సీ బటర్ మిల్క్ లాంటివా? ఓకే ఓకే, చెప్పండి. మీరు లస్సీ బటర్ మిల్క్ సో నేను ఈ జర్నీలో నేను టీ కాఫీ నాకు అలవాట్లేదు. టీ కాఫీ ఆల్కహాల్ గానీ స్మోకింగ్ గానీ ఎటువంటిది అలవాట్లేదు. అందుకే లస్సీ బటర్ మిల్క్ ఆఫర్ చేస్తారు. అర్థమైంది. అన్ని ఆఫర్ చేసేవాళ్ళు, బట్ మనం తాగం కాబట్టి సో మనం ఎప్పుడు తీసుకోలేదు. యా, సో స్వీటెస్ట్ జర్నీ మాట్లాడాం. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్ గా ఉంటాయి. బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అంటే పర్టికులర్లీ నా కేసులో 0.1% అనే చెప్పుకోవచ్చు. అదేంటది? ఒక ప్లేస్ కి వెళ్ళినప్పుడు నన్ను ఎక్కడికి పోయినా కానీ పీపుల్ అడుగుతాను నేను స్టే కోసం. ప్రతి ఒక్కరు హోస్ట్ చేసేవాళ్ళు నన్ను. కానీ ఒక్క ప్లేస్ లో మాత్రం వాళ్ళు నో ఇక్కడ ఉండకూడదు, నువ్వు ఇక్కడ ఉండడానికి లేదు, నువ్వేంటి, ఈ బైక్ ఏంది, నువ్వేంటి అని అడిగారు అనమాట. కానీ మనం అప్పుడు కూడా ఏమనుకోలేదు, బట్ కొంచెం బాధ అనిపించింది. విలేజ్ సిటీ అది? విలేజ్ ప్రాపర్ విలేజ్ అన్నమాట. అంటే చాలా మందికి అవేర్నెస్ ఉండదు కదా, ఏలియన్ ఎక్కడి నుంచి వచ్చాడేమో అనుకుంటారు. అండ్ మోర్ ఓవర్ యుల్ బి విత్ ద గేర్ అండ్ హెల్మెట్. ఇంకో ప్లేస్ లో ఒక గుళ్ళో అడిగాను నేను స్టే. అప్పుడు పూజారి కూడా రిజెక్ట్ చేశారు. అప్పుడు ఇంకా బాధ అనిపించింది. అంతేనండి, అంతకు మించి నెగిటివ్స్ అంటే ఏం లేవు. పీపుల్ నుంచి జీరో నెగిటివిటీ. ఎంత ఖర్చు అయింది ఈ 1,00,000 నోరు తిరగని ఫిగర్ మీరు ట్రావెల్ చేయడానికి? ఎంత ఖర్చు ఉంటుంది మీకు? సో బైక్ మొత్తం అంటే ప్రీ ప్రొడక్షన్ అంటే బైక్ ఇంకా సినిమా భాష గేర్ అవన్నీ తీసుకుంటే నాకు 15+ అయింది. ఆ 15 ఏంటో చెప్పండి. థౌసండ్సా, లాక్సా, క్రోర్స్? అదే చెప్పాలి. కాదు, ఒక మంచి మామూలు టూర్ 15 అయింది అంటే ఎవడో నాలంటాడు 15,000కి వెళ్ళిపోవచ్చా? ఒక టూర్ కి వెళ్తేనే 15,000 అయిపోతుంది మనిషికి. 15 lakhs అయింది. ఓన్లీ జర్నీలో 10 lakhs 50,000 అలా అయింది. మిగిలిన బైక్ మిగిలిన బైక్ ఇంకా గేర్ అవన్నీ ఉంటాయి కదా బైక్ మీద, బ్యాగ్స్ అవన్నీ. సో చాలా మంది చెప్పింది ఏంటంటే ఇది చాలా తక్కువ బడ్జెట్. రైడర్స్ చెప్పింది ప్రాపర్ అయితే. రైడర్స్ నిన్న రాత్రి కూడా ఒక రైడింగ్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పింది 25 దాకా అవుతుంది అన్నారు. అప్పుడు నేను చెప్పాను అనమాట ఇంత అయిందని. ఇప్పుడు ఈ 15 lakhs మీరు అలాగా గ్యాదర్ చేశారు. సో నేను ఫస్ట్ లో మెన్షన్ చేశాను, నాన్న ప్రతి దానికి సపోర్ట్ చేసేవాళ్ళు పేరెంట్స్. అలా లైఫ్ లో ఒక జర్నీ చేద్దాము అని అనుకున్నప్పుడు నాన్నతో చెప్పాను అనమాట. ఓకే చెయ్యి అని అన్నారు.
నాన్న ఎప్పటి నుంచో ఇంజనీరింగ్ అయినప్పటి నుంచి నీకు బైక్ తీసిస్తా అనేవాళ్ళు, బుల్లెట్ తీస్తా అనేవాళ్ళు. నేను చెప్పాను నాకు ఏం అవసరం లేదు ఇప్పుడు, నాకు నిజంగా అవసరం అయితే నేను అడుగుతాను, నాకు ఇప్పుడు అవసరం లేదని చెప్పాను. ఆ రోజు అవసరం వచ్చింది, అడిగాను, వెంటనే బైక్ తీసిచ్చారు. అందుకు మీరు ఇంజనీరింగ్ లో వద్దన్నారు. నాకు పాపం ఆయనే తెలుసుకోలేకపోయారు మీరు అప్పుడు ఎందుకు వద్దన్నారు. అంటే నాకు తెలియదు జర్నీ చేస్తాను. యా, సో దాని తర్వాత స్పాన్సర్షిప్ అవి ట్రై చేశాను. ఆబ్వియస్ గా నువ్వు ఇనిషియల్ స్టేజ్ లో ఉంటే ఎవరు సపోర్ట్ చేయరు. యా, దట్స్ ఓకే. నాన్న వచ్చేసి ఓకే నువ్వు ఒక జర్నీ చేయాలనుకుంటున్నావు కదా, నువ్వే చెయ్యి, ఎవరినో అడిగి ఇవన్నీ వద్దు, మనమే చేద్దాము. నాకు మనకి ఇప్పుడు దగ్గర మనకి ఇంత డబ్బులు లేకపోవచ్చు, కానీ నీకు పెట్టే అంత డబ్బు నా దగ్గర ఉంది, సేవింగ్స్ ఉన్నాయి. ఓకే, నువ్వు జీవితంలో ఒకటి సాధించాలంటే సాధించు. సో ఇప్పుడు ఎంతో కొంత ఉంది మన దగ్గర, మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు అనేది మా నాన్న ఉద్దేశం. యాక్సిడెంట్స్ అలాంటివి ఏమన్నా ఫేస్ చేశారా? లేదండి, జీరో యాక్సిడెంట్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బండి స్కిడ్ అవడం అవుతూ ఉంటుంది జనరల్ గా. యా, నేను ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ చేస్తున్నాను. ఇన్స్పిరేషనల్ జర్నీలో నువ్వు ఎంతో మందిని ఇన్స్పైర్ చేయాలి, మోటివేట్ చేయాలి. నీ ఒక్క మిస్టేక్ ఎవరో వేరే వాడి కళను కూడా కిందకి లాగేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు పోయి యాక్సిడెంట్ చేశానండి, ఇంకొకటికి అదే కళ ఉంటది, అప్పుడు వాళ్ళ పేరెంట్స్ పంపిస్తారా? అతన్ని పంపించరు. అరే నన్ను బ్యాడ్ ఎగ్జాంపుల్ గా చూపించి వాడి కళను అక్కడ ఆపేస్తారు. సో అందుకని నేను ముందే రూల్స్ పెట్టుకున్నాను. నా మాక్సిమం స్పీడ్ 80 హైవేస్ మీద, సిటీలో పోతున్నప్పుడు 30 to 40 అంతే. సో ఇట్లా నాకు ఒక రూల్, బేసిక్ ట్రాఫిక్ రూల్స్ అవి పాటిస్తే సరిపోతుంది. కరెక్ట్. అందుకనే జీరో యాక్సిడెంట్స్ తో లైక్ ఐ జస్ట్ కంప్లీటెడ్ 1,40,094 kilometers. అండ్ మా మమ్మీకి ప్రామిస్ చేశాను ఏమని, నేను 400 days తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి సేఫ్ గా వస్తానని. నేను 599 వచ్చారు కదా, ప్రామిస్ బ్రేక్ చేస్తారు అంటే సేఫ్ గా వస్తానని. ఇన్ దట్ వే ఇట్స్ ఓకే. యా, డేస్ ఓకే. మమ్మీ చాలా వెయిట్ చేశారు అనమాట, దేవుళ్ళకు మొక్కారు. మరి అవన్నీ ఉంటాయి, మమ్మీ సెంటర్నే మొక్కుతారు. నువ్వు 400 తర్వాత మీరు అడిగినట్టు 400 తర్వాత ఎప్పుడు వస్తావరా. సో ఈ ట్రావెల్ లో ఎంత మందిని మీరు ఇన్స్పైర్ చేయగలిగారు? నా మోటో క్వాంటిటీ ముఖ్యం కాదు, క్వాలిటీ ముఖ్యం. ఓకే, నేను ఎవరినైతే మీట్ అయ్యానో, నేను మోస్ట్లీ ఒక 1000s నే మీట్ అయ్యి ఉంటాయండి. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, 1000s నే మీట్ అయ్యాను. స్కూల్ పీపుల్ ని మీట్ అయ్యాను, కాలేజ్ పీపుల్, లా స్కూల్ కి వెళ్ళాను. అంటే స్కూల్స్ కి వెళ్ళి మనం మాట్లాడతాం కొన్ని దగ్గర. నో అదొక్కటే కాదు, రోడ్డు మీద పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూరిస్ట్ ప్లేస్ కి వెళ్ళాను అనుకోండి, అక్కడ జనాలు అందరూ వచ్చేస్తారు నా దగ్గరికి. సో ఆమె నిల్చోబెట్టి అందరినీ మాట్లాడేవాడిని. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ రూల్ ఏంటంటే ఎవ్రీ అవర్ నేను ఫోటో వీడియో తీయాలి. ఓకే, అంటే వాళ్ళకి ప్రూఫ్ సబ్మిట్ చేయాలి కదా, లొకేషన్. సో ఇవన్నీ పెట్టాలన్నమాట, GPS ఉంటది, ప్రతి ఒక్కటి ఉంటది. నేను 1 TB డేటా సబ్మిట్ చేశాను వాళ్ళకి, ప్రూఫ్. 1 TB. యా, ఇది అయిపోయింది. వాట్స్ యువర్ నెక్స్ట్ ఫేస్ ఆఫ్ లైఫ్? యా, నా జర్నీని ఆ ల్యాప్టాప్ లోనో లేకపోతే ఆ సోషల్ మీడియాలోనో ఉంచకుండా బుక్ రాస్తున్నాను బేసిక్ గా నేను. యా, సో అంటే ప్రతి ఒక్కరిలో అన్ని టాలెంట్స్ ఉంటాయి, కానీ మనం బయటికి తీయం బేసిక్ గా. అంటే మనం ఇక్కడే స్ట్రక్ అయిపోయి మనకు రాదు అనుకుంటాం. నాకు స్టార్టింగ్ లో బుక్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం తడబడ్డాను, ఏంట్రా రావట్లేదని. బట్ పోయే క్రమంలో అలవాటు అయిపోయి, సో రైట్ నౌ ఐ కంప్లీటెడ్ 350 pages. ఇట్లాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ మీకు 500 pages దొరుకుతాయి విత్ ఫోటోస్. 500 ఎపిసోడ్లు చేయొచ్చు ఇది. ఎపిసోడ్ ఒక స్టోరీ వేసుకుంటే 500 ఎపిసోడ్లు ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఏంటంటే లైక్ ర్యాండమ్ గా కొంచెం చెప్పాను, కానీ ఫుల్ స్టోరీ ఉంటది అనమాట నా బుక్ లో. అందుకనే లైక్ ఆ బుక్ రాస్తున్నాను టు ఇన్స్పైర్ పీపుల్. యా, దాని తర్వాత చూడాలి. ప్రస్తుతానికి అయితే బుక్ రాయడం గోల్ కింద పెట్టుకున్నాను. మీ గిన్నీస్ రికార్డ్ గురించి చెప్పండి. నా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఏంటంటే ద లాంగెస్ట్ జర్నీ ఇన్ సింగిల్ కంట్రీ, ఇండియా, 1,40,094.1 kilometers. So I traveled for 599 days. 6 seasons cover చేశాను, అండ్ టఫెస్ట్ రోడ్స్, thousands of people మీట్ అయ్యాను, lakhs of smiles నా జర్నీ కోసం. అండ్ యా, ఎవ్రీ డిస్ట్రిక్ట్, టౌన్, మోస్ట్ ఆఫ్ ద విలేజెస్ టచ్ చేశాను ఇండియాలో. వండర్ఫుల్. యా, సో అంటే ఈ అటెంప్ట్ కి మీరు చేసిన ప్రయత్నం అంటే ఈజీగా వచ్చిందా, కష్టపడ్డారా ఏంటి ఆ అటెంప్ట్ చేసే ప్రయత్నం? సో దీంట్లో ఫస్ట్ పాయింట్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దానికి చాలా రూల్స్ ఉంటాయండి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కి. ఫస్ట్ రూల్ ఏంటంటే, నేను ఒకే రోడ్ ని 2 సార్లు క్రాస్ చేయకూడదు.
సో దట్స్ ద మెయిన్ ఛాలెంజ్. సో అందుకోసం నేను ఓన్లీ మ్యాపింగ్ ఒక్కటే 50 days కూర్చున్నాను అన్నమాట. 50 days నేను ఏమీ చేయలేదు. అండ్ దాని తర్వాత ఇంకా అది అప్లై చేసిన తర్వాత అక్కడ నుంచి అప్రూవల్ రావడం ఒక ఛాలెంజ్. అన్ని అప్లికేషన్స్ యాక్సెప్ట్ అవ్వవు. సో ఒక రీజన్ ఉండాలి, నువ్వు ఎందుకు అప్లై చేస్తున్నావో చెప్పాలి, నువ్వు ఎందుకు ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తున్నావో కూడా మెన్షన్ చేయాలి. అది వాళ్ళకి ఓకే అయితేనే వాళ్ళు అప్రూవ్ చేస్తారు అనమాట. సో అది సెకండ్ ఛాలెంజ్. ఇట్లా ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ఇంకా 2 టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి, ఫ్రీ అప్లికేషన్, పెయిడ్ అప్లికేషన్. మనం మొత్తం ఫ్రీ అప్లికేషన్ చేసింది, ఎందుకంటే దానికి పెయిడ్ అప్లికేషన్ 1 lakh ఐ కాంట్ అఫోర్డ్. నిజం చెప్పాలంటే నేను చెయ్యాలనుకున్న జర్నీ, ఓకేనా, రికార్డ్ ఈజ్ లైక్ లాస్ట్ థింగ్ మనకి. ఓకే, సో అందుకని చెప్పేసి అట్లా స్టార్ట్ చేసి, బట్ రికార్డ్ నాకు చాలా ఉపయోగపడిందనే చెప్పాలండి. రికార్డ్ మైండ్ లో పెట్టుకున్నాను కాబట్టి నేను డిఫరెంట్ రూట్స్ ఎంచుకున్నాను. ఇన్నర్ విలేజెస్ కి వెళ్ళాను, ఇన్నర్ పీపుల్ ని కలిసాను. కానీ నార్మల్ జర్నీ చేసుంటే హైవేస్ మీద లేకపోతే ఊర్లకు కూడా వెళ్ళుండేవాడిని. మేబీ ఇంత వెళ్ళుండేవాడిని కాదేమో అని నాకు అనిపించింది. సో చాలా లెర్నింగ్స్ ఉన్నాయి. నేను ఎంత కష్టపడ్డానో అన్ని లెసన్స్ నేర్చుకున్నాను ఆ జర్నీలో. ఇన్ని కిలోమీటర్లు వాట్ ఈస్ యువర్ టఫెస్ట్ రోడ్, ఆ టఫెస్ట్ రూట్? టఫెస్ట్ రోడ్ అంటే కిస్తవాడ్ కిల్లార్ రోడ్ అని. ఏంటది మళ్ళీ చెప్పండి? కిస్తవాడ్ కిల్లార్ రోడ్ ఎక్కడది? హిమాచల్ టు జమ్మూ. ఓకే. సో అన్ప్లాన్డ్ రోడ్ అది. సో ఒక రోడ్ మ్యాపింగ్ లో లేదా? మ్యాపింగ్ లో ఉంది, కాకపోతే నా ప్లాన్ లో అది ఎందుకు ఎక్కడో మిస్ అయింది బేసిక్ గా. సో ఒక రోడ్ వేసుకున్నాను, అది ఏదో స్నో వల్ల బ్లాక్ అయిపోయింది అనమాట. వాళ్ళు డైవర్ట్ చేశారు వెహికల్స్ అన్ని. సో ఆ కిస్తవాడ్ కిల్లార్ రోడ్ కి టర్న్ అయ్యాను. రోడ్డు సూపర్ ఉంది అండ్ పెద్ద బోర్డు ఉంది, వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ రోడ్ అని. ఓహో, అది కూడా ఉంది. అరే బాబు ఇంత మంచి రోడ్ ఉంది, వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ రోడ్ అంటున్నాడు, ఏంట్రా బాబు అని అనుకున్నాను. కానీ ఆ రోడ్ 1 kilometer దాకే ఉంది. సో ఆ కిస్తవాడ్ కిల్లార్ రోడ్డు దాటే క్రమంలో 30+ వాటర్ క్రాసింగ్స్, బురద, ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఇంకా 10 kilometers లో మంచి రోడ్డు వస్తుంది అన్నప్పుడు వెహికల్ బ్రేక్ డౌన్ అయింది. ఆ వాటర్ లో ఇరుక్కుపోయింది. ఆ రాయి ఎలాగో తెలియదు, బట్ ఒక మేబీ వి షేప్ రాయిలో ఇరుక్కుపోయింది. అది రాలేదు, అక్కడ క్లచ్ ప్లేట్స్ బర్న్ అయిపోయింది. దట్స్ ద టఫెస్ట్ రోడ్. అండ్ ఇంకా కాజా రోడ్ ఒకటి. కాజా ఒక 40 kilometer స్ట్రెచ్ ఉంటది, కాజా స్పిటి వ్యాలీ. అదొక 40 kilometer స్ట్రెచ్ ఉంటది. దట్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ రోడ్. అది పేరు వినడానికి బాగుంది, స్వీట్ గా కాజా అని. రూట్ టఫెస్ట్ రోడ్ మర్త కాజా మర్తపడిపోయింది. సో అలాగే ఇప్పుడు అంటే మనకి డిఫరెంట్ సీజన్స్ ఉంటాయి. సో చలికాలం ఓకే ట్రావెల్ చేసేసి, ఎండాకాలం ట్రావెల్ చేయడం అనేది కొంచెం కష్టమైన పని, విత్ ద గేర్ ఎస్పెషల్లీ. సో అది ఎక్కడ ఫేస్ చేశారా? విత్ ద గేర్ అన్నారు కదా, బట్ గేర్ ప్రొటెక్టెడ్ మీ. ఇది ఎవ్వరికి తెలియదు బేసిక్ గా. నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం 45-48 degrees ఎండలో పోతున్నాం, నార్మల్ షర్ట్ వేసుకొని పోతున్నాం అనుకోండి, హెల్మెట్ లేకుండా పోతుంటే మండిపోద్ది అట్లాగే, అండ్ తలనొప్పి వచ్చేస్తుంది. మనం ఒక 10 kilometers చేసే లోపల హెల్మెట్ ఉండడం వల్ల ఎండ నుంచి నాకు ప్రొటెక్షన్ ఉంది, సేఫ్టీ ఉంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, గేర్ వేసుకున్నప్పుడు దాంట్లో జిప్స్ ఉంటాయి, దాంట్లో నుంచి ఎయిర్ పోద్ది లోపలికి. ఓకేనా, దాని వల్ల నాకు డైరెక్ట్ సన్లైట్ లేని దాని వల్ల నా బాడీ ఫుల్ ప్రొటెక్షన్ లో ఉంది సన్ నుంచి. అండ్ ఆ ఎయిర్ పోవడం వల్ల లోపలంతా ఫ్రీగా ఎయిర్ అనేది ఫ్లోయింగ్ ఉంది. నేను 48 degrees ఎండలో తిరిగాను, నా గేర్ ప్రొటెక్ట్ చేసింది నన్ను. అండ్ సెకండ్ థింగ్, మంచులో పోయినప్పుడు ఆ జిప్ వేసేస్తాను నేను. జిప్ వేసేసినప్పుడు అది బాగా దిట్టంగా ఉంటది కాబట్టి గాలిని లోపల దాకా పోనీదు. హెల్మెట్ వేసుకొని ఉంటాను కాబట్టి గాలిని లోపల దాకా పోనీదు. సో ఇట్ ప్రొటెక్టెడ్ మీ ఇన్ దట్ వే. వర్షాకాలం పరిస్థితి వర్షాకాలంలో ఇది కొంచెం డ్రాబ్యాక్ ఏను, గేర్ వేసుకున్నప్పటికీ మనం మొత్తం తడిసిపోతాం. కానీ సో రెయిన్ జాకెట్ కొనుక్కున్నాను నేను. రెయిన్ జాకెట్ వల్ల సంవాట్ ప్రొటెక్టెడ్. సో అక్కడ ఒక ఊరికి వెళ్ళిన తర్వాత గమ్ బూట్స్ దొరుకుతాయి, అంటే కాంట్రాక్ట్ వర్క్ చేసే వాళ్ళు వాడతారు అనమాట. గమ్ బూట్స్, ఇట్స్ రబ్బర్ బూట్స్ అనమాట. సో అవి కొనుక్కున్న తర్వాత సంవాట్ సేఫ్. చలిలో పోయేటప్పుడు అలా 30 days వాన్లో నడిపాను నేను మహారాష్ట్ర. -10 degrees లో పడుకున్నాను, -5 degrees లో డ్రైవింగ్ చేశాను. అప్పుడు కూడా నన్ను గేర్ ప్రొటెక్ట్ చేసింది, కానీ హ్యాండ్స్ కి ప్రొటెక్ట్ చేయలేకపోయింది. అంతే. నా చేతికి ఉండేవి
ఏవి గ్లౌజెస్ ఉండేవి, రైడింగ్ గ్లౌజెస్, కానీ అవి పనికి రాలేదు అనమాట. దాని తర్వాత ఏవో వేరే కొనుక్కున్నాను, డెకత్లాన్ లో దొరికితే -5 degrees ప్రొటెక్ట్ చేస్తాయంటే అవి కొనుక్కున్న తర్వాత అవి ప్రొటెక్షన్ ఇచ్చినాయి. సో అట్లా నా ప్రొటెక్షన్ కి లైక్ క్లైమేట్ నుంచి ప్రొటెక్షన్ కి డిఫరెంట్ అవి గ్యాదర్ చేసుకొని కొంచెం సేఫ్ గానే వెళ్ళాను. అయినా ఎంత గేర్ ఉన్నప్పటికీ కొంతలో కొంత మనకి కొంచెం ఉంటది, బాడీ మీద ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటది. బట్ అవైతే నన్ను ఒక 70% దాకా ప్రొటెక్ట్ చేసాయనే చెప్పాలి. గేర్. ఓకే, సరే మనం మెంటల్ హెల్త్ ఇవన్నీ మాట్లాడుతున్నాం. మెంటల్ హెల్త్ కోసం మీ ప్రయాణం అని చెప్పారు. ఇన్ని లక్షల కిలోమీటర్లో మీరు మీ మెంటల్ హెల్త్ ని ఎలా సెట్ చేసుకున్నారు మెంటల్ రాకుండా? మెంటల్ రాకుండా, అది మాత్రం కరెక్ట్. చాలా మంది అడిగారు ఈ క్వశ్చన్ నన్ను. నా జర్నీ స్టార్ట్ చేసే ముందే లైక్ 1 year నేను మనస వాచ కర్మన అంటారు కదా, ఫిజికల్లీ మెంటల్లీ ఎమోషనల్లీ బ్యాలెన్స్ చేసుకునే దానికి యోగా, ప్రాణాయామ్ అండ్ బాక్సింగ్, నాన్ చాక్స్ అండ్ కర్రసాము అంటారు కదా, ఇవన్నీ స్టార్టింగ్ మూడు ఓకే. ఇవన్నీ ఎందుకు? బాక్సింగ్, నాన్ చాక్, కర్రసాము 400 kilometers బైక్ ఇలా పట్టుకొని నడపాలి కదా, దానికోసం. సో హ్యాండ్ స్ట్రెంథనింగ్ కోసం బాక్సింగ్ నేర్చుకున్నాను అనమాట. సో నాన్ చాక్స్ ఎందుకు నేర్చుకున్నా అంటే, నాన్ చాక్స్ ఇలా అంటున్నప్పుడు సో ఈ వ్రిస్ట్ ఉంటది కదా, సో మనం బైకింగ్ లో వ్రిస్ట్, హ్యాండ్స్ మెయిన్ థింగ్స్, అండ్ బ్యాక్ బోన్. దానికోసం యోగా. మెంటల్ గా నన్ను కంట్రోల్ చేసుకునే దానికి ప్రాణాయామం. సో హ్యాండ్స్ బాడీ స్ట్రెంథనింగ్ కి రన్నింగ్, బాక్సింగ్, నాన్ చాక్స్, లైక్ కర్రసాము, ఇట్లాంటి బేసిక్స్ అవన్నీ నేర్చుకున్నాను యూట్యూబ్ చూసి. 1 year నేనే ట్రైనింగ్ అయ్యి సో ఆ జర్నీ అనేది స్టార్ట్ చేశాను. జర్నీ స్టార్ట్ చేసే ముందు బైక్ కొనిన తర్వాత చిక్మంగళూరు, హైదరాబాద్ టు నెల్లూరు టు హైదరాబాద్ ట్రయల్స్ చేశాను. చిక్మంగళూరు ట్రయల్స్ చేశాను, కొడైకెనాల్. సో కొడైకెనాల్కి వెళ్ళినప్పుడు ఐ అటెండెడ్ ఎ సెక్షన్ హౌ టు సర్వైవ్ ఇన్ వైల్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడైనా మిస్ అయిపోయాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎలా సర్వైవ్ అవ్వాలి, నీ దగ్గర ఏం లేవు, అప్పుడు ఎలా సర్వైవ్ అవ్వాలి అనే దానికి కోర్స్కి వెళ్ళాను. సో ఇవన్నీ చేసిన తర్వాత మెంటల్ హెల్త్ కాన్సన్ట్రేట్ చేసి నా మెంటల్ హెల్త్ తెప్పించుకోకుండా సో జర్నీ స్టార్ట్ చేశాను. అయినప్పటికీ ఫస్ట్ రోజే మెంటల్ ఎక్కిపోయింది నాకు. లేచి ప్రాణాయామం చేసుకున్నాను, మంచిగా ఫ్రెష్ అప్ అయింది, యోగా చేశాను, బ్యాక్ పెయిన్ వచ్చేసింది, యోగా చేశాను బ్యాక్ పెయిన్ కి. సో వాటన్నిటికి అప్పుడు కొంచెం ఓకే, ఈ రోజు నేను జర్నీ చేయగలను రా బాబా అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు ఫస్ట్ డే స్టార్ట్ చేశాను, సెకండ్ డే సేమ్, థర్డ్ డే సేమ్ సీన్ రిపీట్ అయింది అనమాట. అట్లా ఒక ఫస్ట్ 20 days ఇస్ ద టఫెస్ట్ డేస్ అని చెప్పాలి. దాని తర్వాత ఓకే మా బాడీ అలవాటు అయిపోయింది, ఏదన్నా సాధిస్తుంది. 20 days తర్వాత టఫెస్ట్ కాదు, ఆ టఫ్ అలవాటు అయిపోయింది. అదే అది నాకు వర్కౌట్ అయింది అది. సరే, బిఫోర్ క్లోజింగ్ ఒక లాస్ట్ క్వశ్చన్, నాకు ఇందాక నుంచి కొట్టేస్తుంది. అంటే ఇంత చేసాం, ఇంత చేసిన తర్వాత సపోజ్ ఇఫ్ యూ మిస్ దిస్ గిన్నిస్ రికార్డ్, వరల్డ్ రికార్డ్, ఏంటి అసలు? అంటే అఫ్ కోర్స్ మీరు చెప్పారు అది లాస్ట్ ప్రయారిటీ అన్నారు, బట్ స్టిల్ అది రాకపోయేసరికి ఇట్ ఇస్ బిగ్ డిసప్పాయింట్మెంట్. ఒకవేళ రాకపోతే మీ పరిస్థితి ఏంది అని ఒక 5th class పర్సన్ అడిగాడు నన్ను. 5th class అబ్బాయి ఒక క్లాస్ స్కూల్ అటెండ్ అయిన, సెమినార్ అటెండ్ అయినప్పుడు నేను చెప్పాను కదా, అది నా లాస్ట్ ప్రయారిటీ. సో నా జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను, లెసన్స్ నేర్చుకున్నాను, పీపుల్ ని కలిశాను. అది అంటారు కదా, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని, అది ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఈ రోజు నేను ఏ స్టేట్ కి వెళ్ళినా, ఏ ప్లేస్ కి వెళ్ళినా నాకంటూ ఒక ఇల్లు ఉంది, ఒక వెల్కమ్ ఉంది, ఒక ఇల్లు ఉంది నాకు. నేను ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళను, ఇప్పుడు వెళ్ళగలను. ఇప్పుడు కూడా మా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను, పవన్ వాళ్ళ ఇంట్లో. సో మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్. సో అట్లా ఎక్కడికి పోయినా కానీ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అనమాట ఇంట్లో పెట్టుకునేదానికి. సో ఇవన్నీ నాకు వచ్చినాయి, నేను అనుకున్నవన్నీ నాకు వచ్చినాయి. నా లాస్ట్ ప్రయారిటీ ఏంటి? గిన్నీస్ వరల్డ్ రికార్డ్. ఓకే, నా ముందు ఎవరైతే ఒక అమ్మాయి చేసిందో 132,000 kilometers కి, ఆ అమ్మాయి ఓన్లీ ఫర్ ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చేసింది. ఓకే, ఇక్కడ ఓన్లీ ఫర్ ద రికార్డ్ షీ డిడ్ ఇట్ ఇన్ 6 months. యుఎస్ లో అది పాసిబుల్ అండి, ఇండియాలో నాట్ పాసిబుల్. ఓకే, ఇక్కడ నాకు కావాల్సింది నాకు వచ్చింది, ఆ అమ్మాయికి కావాల్సింది ఆ అమ్మాయికి వచ్చింది. నేను దాని మీద ఆశపడితే అది అత్యాశ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ రికార్డ్ వస్తే నేను సూపర్ హ్యాపీ, రాకపోతే ఆ అమ్మాయి కోసం హ్యాపీ అని చెప్పాను. సో ఇది ఆల్రెడీ మైండ్ లో ఫిక్స్ అయిపోయింది కాబట్టి రికార్డ్ మీద కాకుండా ట్రావెల్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. వండర్ఫుల్. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తాం, కార్లో ట్రావెల్ చేయడం వేరు,
ఒక బస్సులో ట్రావెల్ చేయడం వేరు, క్యారవన్ లో ట్రావెల్ చేయడం వేరు, ఫ్లైట్ లో వేరు. బట్ బైక్ అనేసరికి లెస్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. Yeah. ప్రతిదానికి కొన్ని వాటికి మనం ఆధారపడాలి. Yeah. వాష్రూమ్స్ దగ్గర నుంచి, ఛార్జింగ్ పాయింట్స్ దగ్గర నుంచి. Hmm. సపోజ్ బైక్ ఎక్కడ పడితే అక్కడ వదిలేలేము, ఎందుకంటే మన లగేజ్ దాని మీద ఉంటుంది. Yes. దానికి మీరు తీసుకున్న కేర్ ఏంటి? సో నా బైక్ సెటప్ లో టూ బ్యాగ్స్ ఉండేవి, సాడిల్ బ్యాగ్స్, 2 ఫ్రంట్ బ్యాగ్స్ ఉండేవి, హ్యాండిల్ బ్యాగ్స్, వెనకాల టాప్ బాక్స్ ఉండేది. ఆ టాప్ బాక్స్ టు ప్రొటెక్ట్ మై ల్యాప్టాప్, అంటే నేను ఇదేంది ప్రూఫ్స్ కోసం అవన్నీ అప్లోడ్ చేసుకోవాలి, లైక్ సేఫ్టీ పెట్టుకోవాలి కదా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కోసం నాకు టాప్ బాక్స్ లో సేఫ్టీ కోసం అది వాన్ వచ్చినా తడవదు అన్నమాట. సో అది దానికోసం అండ్ బేసిక్ నీడ్, ఆ డైలీ బేసిక్ నీడ్ దాంట్లో ఉంచుకునేవాడిని. మిగతా దాంట్లో నేను క్యారీ చేసింది మూడు జతల బట్టలు అంతే. జర్నీ మొత్తంలో 3 జతలే బట్టలు. అండ్ ఫ్రూట్స్ కోసం ఒక బ్యాగ్, 4 వాటర్ బాటిల్స్ క్యారీ చేసేవాడిని. అండ్ ఛార్జింగ్ కోసం నా హ్యాండిల్ దగ్గర బైక్ నుంచి డైరెక్ట్ ఒక పిన్ పెట్టుకున్నాను. అండ్ సోలార్ ప్యానల్ కూడా పెట్టుకున్నాను. సోలార్ ప్యానల్, ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఆగిపోవాల్సి వచ్చింది. అండ్ దట్టు నేను ఎక్కడ పడితే అక్కడ స్టే చేసేవాడిని, పీపుల్ ని పోయి లైక్ అడిగేవాడిని. చాలా మంది నన్ను వాళ్ళంతటి వాళ్ళు ఇన్వైట్ చేసి వాళ్ళ ఇళ్ళకి పిలిచి స్టే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో నేను బైక్ స్టార్ట్ చేసి ఛార్జింగ్ పెట్టలేను కదా, అండ్ దట్టు నా GPS సెల్స్ ఛార్జింగ్ చేయాలి. అవును. దానికోసం అని చెప్పేసి నేను సోలార్ ఒక ప్యానల్, దానికి ఒక బ్యాటరీ, దానికి ఒక సెటప్ చేసుకున్నాను అనమాట. దానికి ఒక యూనిట్ సెటప్ చేసుకొని, సో ఐ జస్ట్ యూజ్ ఇట్ ఫర్ దట్. ఆ బేసిక్ నీడ్స్ కోసం అది యూజ్ చేశాను. ఫుడ్ ఎక్కడైనా ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా టెంట్స్ అలా వేసుకున్నప్పుడు ఫుడ్ అవైలబిలిటీ లేకపోవచ్చేమో అనే ఒక ఉద్దేశంలో, ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ డౌన్ అయిపోయినా ఎక్కడైనా ఉండిపోయాల్సి వచ్చిన సిచ్యువేషన్ లో, సో వండుకునే దానికి చిన్న స్టవ్ పెట్టుకున్నాను. ఆ బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నా బైక్ లో ఉండేవి అనమాట. ఓకే, ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం చాలా బాగుంటది, కానీ అది ఎక్స్పీరియన్స్ చేస్తే థ్రిల్లింగ్ తో పాటు భయంకరంగా కూడా ఉంటుంది. నాట్ సో ఈజీ టు డూ ఆల్ దీస్ థింగ్స్. ఎనీవేస్, వెరీ నైస్ మీటింగ్ యూ కార్తిక్. అండ్ మాతో ఇంత టైం స్పెండ్ చేశారు, వైజాగ్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఈ జర్నీలో, అంటే కార్తిక్ చేసిన జర్నీలో ఏదన్నా అడగాలనుకున్నా, మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు కింద కామెంట్ చేయొచ్చు. అలాగే కార్తిక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పిన్ చేస్తాను, మీరు తనతో డైరెక్ట్ గా కూడా మాట్లాడొచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ కార్తిక్ అండ్ హిస్ జర్నీ. అదేదో అన్ని కిలోమీటర్ల జర్నీ, 140,094.1 జర్నీ ఇన్ 599 days. సో కార్తిక్ బుక్ కోసం వెయిట్ చేయండి, ఛానల్ కూడా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఇస్ అబౌట్ టుడేస్ ఎపిసోడ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.